చేతిలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి. చేతిలో ఉన్న పాపం అనగా సిగరెట్టు, చుట్ట, బీడీలు, పానుపరాగు, మందు, చేత్తో చేసే పాపాలు, ఇలాంటివి. చేతితో ఏ పాపమైతే దేవునికి ఇష్టం లేని పని చేస్తున్నావో దానిని విడిచిపెట్టాలి. అలాగే చేతులతో చేసే పాపం అనగా కుడి చెయ్యి మేలు అని తెలిసి కూడా మేలు చేయటం లేదు, అది పాపం. ఆ పాపాన్ని విడిచిపెడితేనే ఏ దీవెన లేదని బాధపడుతున్నావో, ఏ దీవెన లేదని దుఃఖపడుతున్నావో, ఏ దీవెన లేదని ఏడుస్తున్నావో ఆ దీవెనలన్నీ ఇచ్చి దేవుడు సంతోషింపచేస్తాడు. ఈ చేతుల్లో పాపాన్ని విడిచిపెట్టినప్పుడే నిర్దోషత్వము అనగా పరిశుద్ధత వస్తుంది. పరిశుద్ధత అన్ని ఆశీర్వాదములు పొందటానికి యోగ్యత. అన్ని రకాల దీవెనలు పొందుకొని సంతోషంగా ఉంటావు. దేవునికి స్తోత్రం.